ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ బీహార్ని బేస్ చేసుకుని జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇఫ్తార్ విందులు ఇవ్వదు, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ఇఫ్తార్ విందు ఇస్తోంది. అట్లాగే అక్కడ మహారాష్ట్రలో ప్రభుత్వము ఇఫ్తార్ విందు ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ముస్లింలు హిందువుల్ని శత్రువు లేకపోతే బీజేపీని శత్రువులాగా చూసే ధోరణి పోవాలంటూ ఆర్ఎస్ఎస్ కూడా ముస్లిం సంఘాలతో చర్చలు జరిపినటువంటిది చూస్తున్నాం. అలాగే సహృద్భావ వాతావరణ ప్రయత్నాలు చూస్తున్నాం. అందులో భాగమనాలా లేదా రాబోయేటటువంటి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుకోవాలా? మొట్టమొదటిసారి బీహార్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సౌగత్ ఈ మోడీ అన్నటువంటి పేరుతో 32,000 మసీదుల దగ్గర 32 లక్షల మంది ముస్లింలకి, టోటల్గా బీహార్ మొత్తం మీద ఉన్న 32 లక్షల మంది ముస్లింలకి సౌగత్ ఈ మోడీ పేరుతో ఇక్కడ మనకి ఇదివరకు చంద్రన తోఫా అనేవాళ్ళు కదా, ఆహారాలు బియ్యము, పప్పు అట్లాంటి, అక్కడ గోధుమలు, పప్పు అట్లాంటివన్నీ కలిపి ఒక ప్యాకెట్గా వాళ్ళకి ఇస్తున్నారు. దీని మీదన హిందుత్వవాదులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీజేపీ కూడా బుజ్జిగింపు రాజకీయాలకు దిగుతోందని. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని సమర్థించే వాళ్ళు ఈ మాట చెప్పుకొస్తున్నారు.